హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మరొక సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఎల్ఐసికి సంబంధించినటువంటి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 180 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. 40,000 జీతంతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ 180 పోస్టులు అనేటువంటిది స్టేట్ వైజ్గా మనకి బ్రేకప్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 8 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అందులో గుంటూరుకు వచ్చి ఒక పోస్టు, తిరుపతికి వచ్చి ఒక పోస్టు, విజయవాడకు వచ్చేసి 3 పోస్టులు, వైజాగ్ గాజువాకకు వచ్చేసి 3 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక మనకి 24 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. తెలంగాణలో టోటల్ 24 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇందులో హన్మకొండ వరంగల్కి వచ్చేసి ఒక పోస్టు, హైదరాబాద్ సికింద్రాబాద్కి వచ్చేసి 19 పోస్టులు, కరీంనగర్కి వచ్చేసి ఒక పోస్టు, మహబూబ్ నగర్కి వచ్చేసి ఒక పోస్టు, నిజామాబాద్కి వచ్చి ఒక పోస్టు, సిద్దిపేటకి వచ్చేసి ఒక పోస్ట్ అనమాట అండి. ఈ రకంగా మొత్తం 24 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా మనకి తెలంగాణకి, అలాగనే మళ్ళీ మహారాష్ట్రకి ఇట్లా మనకి తర్వాత కర్ణాటకకి ఇట్లా హైయెస్ట్ వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 41,509 నుంచి, అంటే మనకి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అనేటువంటిది ఉన్నటువంటి స్టేట్ కేటగిరీ వైజ్గా మనకి పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. సో 41,509 నుంచి 39,000, 38,000 అనేటువంటిది పే స్కేల్గా ఇట్లా మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఇది మనకి మంచి పేమెంట్ స్కేల్ తోటి ఉన్నటువంటి జాబ్గా మనం తెలపచ్చు అనమాట అండి. ఇది మనం చూసుకున్నట్లయితే కనుక 7th పే స్కేల్ సంబంధించినటువంటిది అనమాట అండి. సో పే స్కేల్ అనేటువంటిది ఈ రకంగా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎవరైతే చేయాలనుకున్నారో వీళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక వారు కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలన్నమాట అండి. అలాగనే వీరి యొక్క ఏజ్ అనేటువంటిది 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండొద్దు, 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట అండి. సో ఈ రకంగా ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో అట్లాగనే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు 55% అగ్రిగేట్ ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. కంప్యూటర్ లిటరసీ చూసుకున్నట్లయితే కనుక ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ అనేటువంటిది అడగడం జరిగింది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు ప్రిఫర్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. కంప్యూటర్ స్కిల్స్ కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఏజ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఏజ్కి సంబంధించినటువంటి మనకి ఏజ్ యొక్క రిలాక్సేషన్ అనేటువంటి దానికి సంబంధించిన ఇక్కడ మెన్షనింగ్ అనేటువంటి చేయలేదండి. జస్ట్ ఏజ్ అనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేశారు, కానీ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎట్లా వర్తిస్తుంది అనేటువంటిది ఇక్కడ వేయలేదు. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం అనమాట అండి. సో జూనియర్ అసిస్టెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్వ్యూ బేస్ మీద, ఈ 2 బేస్ మీద పోస్టింగ్ అనేటువంటిది మనకి సెలక్షనింగ్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటుంది అనమాట అండి. టోటల్ 120 minutes అనమాట అండి. అంటే 2 hours అనేటువంటి డ్యూరేషన్ మనకి వేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఇంగ్లీష్లోనే పేపర్ ఉంటుంది అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 40 questions 40 marks అనమాట అండి. లాజికల్ రీజనింగ్ వచ్చేసి 40 questions 40 marks. జనరల్ అవేర్నెస్ ఇందులో స్పెషల్గా హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ చూసి 40 questions 40 marks అనమాట అండి. న్యూమరికల్ అబిలిటీకి వచ్చేసి 40 questions 40 marks. కంప్యూటర్ స్కిల్కి వచ్చేసి 40 questions 40 marks. ఈ రకంగా మనకి వేయడం జరుగుతుంది అనమాట అండి. ఒక క్వశ్చన్కి వచ్చేసి 1 mark వేయడం జరుగుతుంది. పెనాల్టీ వచ్చేసి 1/4 అనమాట అండి. అంటే 0.25 అనేటువంటిది పెనాల్టీ మార్క్స్గా కూడా ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఈ మన స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ని స్కోర్ చేసుకుంటారో వారిని 1:2 రేషియోలో కానీ, లేకపోతే 1:1 రేషియోలో, 1:2 రేషియోలో కానీ, లేకపోతే 1:3 రేషియోలో కానీ వారిని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ర్యాంక్ వైజ్గా వారికి ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఇవన్నీ చూసుకుని ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అన్నమాట అండి. ఫైనల్ సెలెక్షన్ అనేటువంటిది ఇంటర్వ్యూ, అదే రకంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఈ రెండింటికి సంబంధించినటువంటి వచ్చినటువంటి మార్క్స్ని బ్యారేజ్ వేసుకుని దాంట్లో హైయెస్ట్ ఉన్నటువంటి వారికి పోస్టింగ్ అనేటువంటి సెలెక్షన్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత మెడికల్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక ఎలా అప్లై చేసుకోవాలని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మొన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. 16th April నుంచి స్టార్ట్ అయింది, 30th April తోటి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో లాస్ట్ డేట్ వరకు చూసుకోకుండా మీరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు వెంటనే అప్లై అనేటువంటి చేసుకోండి. సో మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో లాస్ట్ డేస్కి వెళ్తున్న కొద్దీ ఎక్కువ మంది అప్లై చేసుకోవడం తోటి బాగా హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో వెంటనే మీరు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నటువంటి వారికి కంపల్సరీగా స్కాన్ ఉండాల్సినటువంటి ఏంటంటే మీ ఫోటోగ్రాఫ్, మీ సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అదే రకంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట. దాంతో పాటుగానే మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించినటువంటిది, ఇంకా రిలేటెడ్ 10th క్లాస్
ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటిది, ఇంకా మీకు పీజీ చేసినట్టయితే పీజీ సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మెమోస్ వీటన్నిటిని మీరు స్కాన్ చేసి పెట్టుకుని దాన్ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక 800 రూపీస్కి వేయడం జరిగింది అనమాట అండి. అన్ని కేటగిరీలకు 800 రూపీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. 18% అనేటువంటిది జిఎస్టీ కూడా అప్లికేషన్ ఛార్జ్లో వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కూడా 16th ఏప్రిల్ నుంచి 30th ఏప్రిల్ వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట. ఎలా అప్లికేషన్ అనేటువంటిది ఎలా చేయాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. పేమెంట్ చూసుకున్నట్లయితే కనుక అన్ని ఆన్లైన్ పేమెంట్ మోడ్లో చేస్తారు అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.5 x 3.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ కూడా చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక సిగ్నేచర్ అనేటువంటిది 140 x 60 పిక్సెల్స్లో ఉండాలి, 10 to 20 KB ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి 50 KB లోపు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 20 to 50 KB ఉండాలన్నట్లుగా తెలపడం జరిగింది. సెల్ఫ్ డిక్లరేషన్ అనేటువంటిది 50 to 100 KB ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ స్కానింగ్ సంబంధించినటువంటిది ఎలా చేయాలి, లేకపోతే ఈ మోడల్ రీసెర్చ్ ఎలా చేయాలి అనేటువంటిది నేను సపరేట్గా ఒక వీడియో అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఫర్దర్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు చేసినా కానీ మీకు ఈ సైట్ నుంచి మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈజీగా అయిపోతుంది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అనేటువంటిది కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో కాల్ లెటర్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందో అని మనం చూసుకున్నట్లయితే కనుక 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అదే రకంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప అనేటువంటిది వేయడం జరిగింది. తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇంటర్వ్యూ సెంటర్స్ అనేటువంటిది డిపెండింగ్ అపాన్ ద షార్ట్ లిస్టెడ్ తర్వాత వారికి ప్రిఫరబుల్గా వారికి మెయిల్ అనేటువంటి చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక 1 week ముందు కానీ లేకపోతే 10 days ముందు కానీ వారి మెయిల్ ఐడికి కాల్ లెటర్ అనేటువంటిది ఎగ్జామినేషన్ సంబంధించిన వస్తున్నట్లుగా మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారి యొక్క లాస్ట్ డేట్స్ అనేటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th ఏప్రిల్లో స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసి 30th ఏప్రిల్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చేసి 7 to 10 days బిఫోర్ ఎగ్జామినేషన్ ఇస్తుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కండక్ట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ అనేటువంటిది మన రెగ్యులర్ బ్యాంకింగ్ సిలబస్ ఉన్నట్లుగా ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఏదైతే హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఎల్ఐసికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దాని మీద మనం కోర్గా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇదనమాట అండి ఎల్ఐసి నుంచి వచ్చినటువంటి 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో నోటెడ్ కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్రెషన్ నచ్చినటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు డివైజర్లో పొందుకొని జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.